ప్రతి మానవుడికట అంటే దేవుళ్ళందరూ ఒక సమావేశం పెట్టుకొని ఈ సమావేశంలో అత్యద్భుతమైన పర్సన్స్ అంతా ఉన్నారు, వీళ్ళంతా మేధోశక్తి మొత్తం వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వీళ్ళకు ఒక సపరేట్ ప్లేస్ ఏదైనా ఉంది, ఆ ప్లేస్ను చూపెట్టి ఆ ప్లేస్లో ఇస్తే బాగుంటుందని అందరు సమావేశమై దేవుళ్ళు వరుసగా ఒకరి తర్వాత ఒకరు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు అంటే, అయ్యా మనం ఎవరికైనా తెలివిని ఇస్తే ఆ తెలివి అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అని అంటే, మనం ఎక్కడో సముద్రంలో దాచిపెడదామని ఒక దేవుడు, తర్వాత ఇంకొక దేవుడు లేదు సముద్రం అవసరం లేదు ఒక కొండ శిఖరాల పైన పెడదామని ఇంకొక దేవుడు. అలా కానే కాదు, ఈ కొండ శిఖరాలు లేకపోతే సముద్రం అడుగు భాగాలు అవసరం లేదు, ఒక గోతి తీసి అంటే ఎవ్వరికి అందనంత అంతు చిక్కనంత లోపల పెడదాము అని ఇంకొక దేవుడు అని చెప్తూ ఉంటే, చాలా చిన్నవాడు, అసలు అతను చెప్తే ఎవరు వినాలనుకునే ఆలోచన కూడా ఎవరికి కలగదు. అలాంటి పర్సన్, అయ్యా నేను చెప్తున్నాను, మీరు పొరపాటున కూడా ఎక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏమనుకోవద్దు అంటే నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను. మీ అందరి తెలివంతా కూడా ఒకవేళ దేవుడు ఇస్తే గనక ఎక్కడ దాచిపెట్టవచ్చు అని అంటే, మనం ఎక్కడో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న మానవాళి అంతా కూడా బయట ఎక్కడో వెతుకుతున్నారు, ఆ మేధాశక్తి అంతా బయట వెతుకుతున్నారు తప్పే తన లోపల వెతుక్కోవట్లేదండి. అందుకోసం తన మైండ్లోనే ఉంచుదాం, అందుకోసమే వాళ్ళ తెలివిని వాళ్ళ మైండ్లో ఉంచితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకుంటారో అని చెప్తారు. రియల్గా మనకు ఒకవేళ ఎదుటి వాళ్ళని చూసి ఇది నేను సాధిస్తానో లేదో అనే ఆలోచన మనకు వస్తుంది, ఇది నేను చేయగలనో లేదో అన్న ఆలోచన వస్తుంది. కానీ 100% ఇది చెయ్యగలుగుతాను, నా వల్ల అవుతుంది అని మనం ఒక్క ఆలోచన సంకల్పం తీసుకొని ఇది నేను ఎందుకు చేయకూడదు అనే ఆలోచన మన మైండ్లో తడితే గనక 100% మనకంటే శక్తివంతులు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఎస్, నేను ఇది చేయగలుగుతాను, నేను చేస్తాను అని అనుకోగలిగితే 100% ఎవరు మనల్ని మించి ఇంకా పని ఎవరు చేయలేరు. అత్యంత సక్సెస్ అయిన పర్సన్స్ని అందరినీ కూడా వాళ్ళ మైండ్లో లేకపోతే బ్రెయిన్ తీసుకొని ప్రయోగాలు చేస్తే ఎందుకు వాళ్ళకి ఏంటంటే చేయాలనే ఒక కసి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎస్, మన మైండ్లో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి, ఎన్ని నాడీ కణాలు ఉంటాయి సార్? 22,000? నో సార్,